నమస్తే. దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఫలితాలపై మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు ఎన్వి సుభాష్ గారు ఉన్నారు, బీజేపీ సీనియర్ నేత. సో 27 సంవత్సరాల తర్వాత బీజేపీ ఢిల్లీలో అధికారం చేపట్టబోతుంది. ఈ విజయం పట్ల ఎట్లా వస్తుంది? స్వాగతిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ తెలంగాణ తరఫున ఢిల్లీ ప్రజలకు, ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, మరి ఓటేసిన మన ఏంటంటే ఎవరైతే భారతీయ జనతా పార్టీకి ఓటేసినారో వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ, అభివృద్ధి మంత్రం అనేది ఢిల్లీ ప్రజలు ఇప్పుడు ఏంటంటే మొత్తం గమనించినారు. ఎందుకంటే 27 సంవత్సరాల తర్వాత 27 సంవత్సరాలు వేరే పార్టీకి ఓటేస్తే ఢిల్లీ రాజధానిలో అభివృద్ధి అనేది లేకుండా పోయిందని చెప్పి కూడా మనం చూస్తున్నాము. ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత అభివృద్ధిని పక్కన పెట్టేసి, స్కీమ్స్ను పక్కన పెట్టేసి, ఒక అవినీతి దాంట్లో వెళ్ళి మరి చాలా పెద్ద ఏంటంటే నేతలు, ఆమ్ ఆద్మీ పార్టీలో ఉన్న నేతలు కూడా చాలా రోజులు జైల్లో కూడా అనుభవించిన సందర్భాలు కూడా చూస్తున్నాం. అక్కడ అడ్వకేట్ కేజ్రీవాల్ కానివ్వండి, లేకుంటే మనీష్ సిసోడియా కానివ్వండి, వాళ్ళ ప్రజలు పూర్తిగా తిరస్కరించినారు, వారిని పూర్తిగా తిరస్కరించినారు. ఒకప్పుడు మోదీ గారికి ఛాలెంజర్ ఎవరంటే అరవింద్ కేజ్రీవాల్. ఇండి కూటమిలో చాలామంది మరి కాంగ్రెస్ పార్టీ దగ్గర నుంచి వేరే వాళ్ళందరూ కూడా ఆమ్ ఆద్మీ పార్టీని ప్రొజెక్ట్ చేయాల్సిన ఒక సందర్భాలు కూడా చూస్తున్నాం మనం. ఈరోజు మనం చూస్తుంటే ముచ్చటగా 3 సార్లు నరేంద్ర మోదీ గారు కేంద్రంలో అధికారంలో వచ్చిన తర్వాత జరిగిన దాదాపు అన్ని ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అఖండమైన స్థానాలు కూడా సాధించడం కూడా జరిగింది. మేము కూడా దీంట్లో భాగస్వాములు కావాలని చెప్పి ఢిల్లీ ప్రజలు ఈసారి భారతీయ జనతా పార్టీకి ఓటేయడం ఇది మంచి పరిణామం. ఎందుకంటే డబుల్ ఇంజిన్ సర్కార్తో పాటు ఢిల్లీలో మరి అభివృద్ధి అనేది పక్క రాష్ట్రంలో హర్యానాలో, ఇటు పక్క రాష్ట్రంలో ఉత్తరప్రదేశ్లో చూడడం, మేము కూడా దీంట్లో భాగస్వాములు కాదని పదే ప్రజలకు మేము చెప్పడం, మా కార్యకర్తల దగ్గర నుంచి, నాయకుల దగ్గర నుంచి, వేరే రాష్ట్రంలో ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది, మన ఢిల్లీలో కూడా ఇటువంటి అభివృద్ధి చెందుతుంది, భారతీయ జనతా పార్టీకి ఓటేయాలని చెప్పి మరి మేము చేసిన ప్రచారం, మా ఏంటంటే కార్యకర్తల కృషి, మా నాయకుల ఫలితాలు ఈరోజు మంచి మెజారిటీ 48 స్థానాలు 70 స్థానాల్లో వచ్చాడంటే అది ఒక ల్యాండ్ స్లైడ్ విక్టరీ, ఇది ఒక చరిత్ర. ఈవీఎం అంశం మరోసారి తెరపైకి వస్తుంది. ఈవీఎం ట్యాంపరింగ్ చేశారు, ఏదో మ్యాజిక్ చేసి బీజేపీ చేసిందని కూడా ఇటు ప్రతిపక్షాలు కానీ ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ సోషల్ మీడియా జరుగుతున్న ప్రచారం పోయింది. ఇప్పుడు ఈవీఎం అంటే ఒక 10 ఓట్లు, 50 ఓట్లు, 100 ఓట్లు, మ్యాక్సిమం ఒక 1000 ఓట్లు వస్తున్నారు. మన మెజారిటీ చూస్తే 10,000, 20,000, 30,000 మెజారిటీ ఉంటే ఈవీఎం ట్యాంపరింగ్ ఎట్లా జరుగుతుందో నాకైతే అర్థమవుతలేదు. ఇది ఒక అబద్ధమైన దుష్ప్రచారం. ప్రతిసారి కాంగ్రెస్ పార్టీ ఎక్కడన్నా గెలిస్తే మోదీ మీద వ్యతిరేకత అంటారు, కాంగ్రెస్ పార్టీ చేసిన మంచి నెరేటివ్, మంచి అభివృద్ధి కార్యక్రమాలు అంటారు. కాంగ్రెస్ పార్టీ కానీ వేరే పార్టీలు కానీ ఓడిపోతే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అంటే నాయకులు కనుక గెలిస్తే అది ఈవీఎం ట్యాంపరింగ్ అంటారు. ఏం చెప్పినా కూడా రాహుల్ గాంధీను ఇవాళ కాంగ్రెస్ పార్టీ పక్కకు పెట్టాలి. ఎందుకంటే రాహుల్ గాంధీ వల్ల ఏం అయ్యేది లేదు, పోయేది లేదు. చాలా క్లియర్గా ఎన్ని అబద్ధాలు ఆడినా కూడా, పార్లమెంట్లో ఎంత అబద్ధాలు పెట్టినా కూడా, చెప్పినా కూడా, మోదీ గారి మీద ఎంత దుష్ప్రచారం చేసినా కూడా ప్రజలు ఎవ్వరు కూడా కాంగ్రెస్ పార్టీ కనీసం ఓటు కూడా వేయలేదు. వాళ్ళు చూస్తున్నాం మనం జీరో, కనీసం 1-2 స్థానాలు వస్తాయని చెప్పి మేము అనుకున్నాం. వాళ్ళు చూస్తే ఏంటంటే జీరో. అంటే కాంగ్రెస్ పార్టీను ఎక్కడ ఎన్నికలు ఎవరైనా హర్యానాలో కానీ, రాజస్థాన్లో, మధ్యప్రదేశ్లో, మహారాష్ట్రలో, ఒరిస్సాలో, ఇప్పుడు ఆఖరికి ఢిల్లీలో కూడా ప్రజలు తిరస్కరించినారంటే రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో లోపం ఉంది అని చెప్పి అందరూ కూడా భావిస్తున్నారు. కానీ మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా ఢిల్లీకి వెళ్ళి అక్కడ ప్రచారం చేసి మేము 5 గ్యారెంటీలు ఇస్తాం, తెలంగాణలో 6 గ్యారెంటీలు మేము ఇంప్లిమెంట్ చేసినాం, 5 గ్యారెంటీలు మీరు ఎక్కడ మేము ఇంప్లిమెంట్ చేస్తాం, మీరు తప్పకుండా మాకు ఓటేయాలి, మేము ఓటేస్తే చాలా అభివృద్ధి చెందుతుంది ఈ రాష్ట్రం అని చెప్పినా కూడా ప్రజలు కనీసం లోపలి కూడా రానిలేదు. మహారాష్ట్రలో కూడా చూసినాం, రేవంత్ రెడ్డి గారు ఎక్కడ పోయినా కూడా అక్కడ సరైన ఫలితాలు రాలేదు. అంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా తప్పుడు ప్రచారం, ఫాల్స్ నెరేటివ్, బురద చల్లడం కార్యక్రమం తప్పితే ప్రజల శ్రేయస్సు గురించి కానీ ఎప్పుడు కూడా ఆలోచించలేదు. వీటికి నిదర్శనం జరిగిన రాష్ట్ర ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఒకటే చెప్తుంది, అధికారంలో ఉన్నా లేకున్నా కూడా ప్రజల పక్షాన ఉంటాం. మీరు ఎన్నికలప్పుడే మనం మాట్లాడుకుందాం, కొట్లాడదాం, తిట్టుకుందాం, ఏమైనా చేద్దాం, విమర్శలు పెడదాం. కానీ మనం ఏంటంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏ పార్టీ అధికారంలో వచ్చినా కూడా మీరు అందరూ పాల్పడండి అని మోదీ గారు పదే చెప్పిన సందర్భాలు కూడా చూసినాం. 2047కు మనం 100 సంవత్సరాలు స్వాతంత్రం ఏదైతే మనం చేసుకుంటున్నామో ఒక వికసిత్ భారత్ పునాదిగా ఈరోజు ఢిల్లీలో ఇంత మంచి మెజారిటీ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ, తప్పకుండా 100 సంవత్సరాలు మనం ఎప్పుడైతే మనం ఇండిపెండెన్స్ మనం సెలబ్రేట్ చేసుకుంటున్నామో ప్రపంచంలో పట్టిన నెంబర్ 1 అగ్రగామిగా మన దేశం ఉంటుందని చెప్పి దాని అందరూ కూడా మనం ఒక బాధ్యత గల పౌరులుగా ఈరోజు
మరి ఢిల్లీలో భారతీయ జనతా పార్టీకి ఓటేసినందుకు వారికి కూడా కృతజ్ఞతలు చెప్తున్నాను. సో బీజేపీ అక్రమంగా ఆమ్ ఆద్మీ పార్టీని టార్గెట్ చేసింది, అందుకోసం నేతల్ని జైలు పాలు చేసింది. జైలు పాలు చేసిన నేపథ్యంలో కేజ్రీవాల్ కూడా ఆ సెంటిమెంట్ పనిచేస్తా అనుకున్నారు, కానీ ఆ సెంటిమెంట్ కూడా పనిచేయలేదు. జైలు సెంటిమెంట్, అరెస్ట్ సెంటిమెంట్ కూడా పనిచేయకుండా బీజేపీ అనూహ్య విజయం సాధించింది. ఇప్పుడు రాష్ట్ర ఖజానాకు కానివ్వండి, దేశ ఖజానాకు కానివ్వండి, ఎవరైతే తూట్లు పొడుస్తారో అది ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి అయినా కూడా చట్టం తన పనితనం చేసుకోబోతుంది. అదే సందర్భంలో అటు తెలంగాణలో కవితను, అటు కేజ్రీవాల్కు అండ్ కంపెనీను అందరూ, ఎందుకంటే వాళ్ళు తప్పులు చేస్తున్నారు కాబట్టి, స్కామ్లో ఇరుక్కున్నారు కాబట్టి, వాళ్ళ మీద ఆరోపణలు రుజువైనాయి కాబట్టి వారు జైల్లోకి పోయినారు. ఆ జైల్లో సింపతి ఇప్పుడే చూస్తున్నాం. ఒక స్పీచ్లో కేజ్రీవాల్ చెప్తారు, మీరు కనుక భారతీయ జనతా పార్టీకి ఓటేస్తే నేను జైలుకి పోతాను, నేను కనుక జైలు పోవాలంటే మీరు భారతీయ జనతా పార్టీకి ఓటేయమన్నారు, భారతీయ జనతా పార్టీకి ఓటేస్తున్నారు. ఎందుకంటే తప్పులు చేస్తున్నారు కాబట్టి. ఎవరైనా తప్పులు చేస్తే వారికి ఏ పార్టీకి చెందిన వ్యక్తి అయినా కూడా వాళ్ళు తప్పకుండా శిక్ష అనుభవించాలి. సో సింపతి ఫ్యాక్టర్ కానివ్వండి, లేకుంటే ముసలి కన్నీళ్లు కాల్చడం కానివ్వండి, లేకుంటే అబద్ధ ప్రచారం కానివ్వండి, ఒక ఫాల్స్ నెరేటివ్ కానివ్వండి, ఈ బురదజల్లుడు రాజకీయం అనేది పక్కన పెట్టాలి. ఎందుకంటే దేశం ఇవాళ నరేంద్ర మోదీ సరఫున ఉంది. ఇవాళ మనం పెద్ద ఎత్తున ఒక పెద్ద పాత్రగా ప్రతి ఒక్క దేశంకి వెళ్ళినా కూడా మోదీ గారికి ఘనమైన స్వాగతం లభిస్తుంది. దేశంలో ఇవాళ రాహుల్ గాంధీ చెప్పిన ఈ యొక్క నెరేటివ్ ఎక్కడ కూడా రాలేదు. ఆమ్ ఆద్మీ పార్టీ ఇంకా వాళ్ళ ఏదైతే ఆఫీస్ ఉందో ఢిల్లీలో అది మొత్తం క్లోజ్ చేసుకొని ఓఎల్ఎక్స్కి ఇస్తే బాగుంటుందని చెప్పి నా ఉద్దేశం. చిట్ట చివరిగా చెప్పండి, ఈ విజయం ద్వారా ఏం తెలుస్తుంది, బీజేపీ ఏం చేయబోతుంది, తద్వారా బీజేపీ ఏం నేర్చుకుంది, దీని ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది భవిష్యత్తు? భారతీయ జనతా పార్టీ ఒకటే చెప్తున్నారండి, ఇలా రాజకీయం చేయాలి, అభివృద్ధి చేయాలి. దానివల్లనే వాళ్ళ ఎన్ని మంది రాష్ట్రంలో పెడుతున్నాను. కష్టపడి పనిచేస్తే ప్రజలు ఆదరిస్తారు. ఇది నెంబర్ 1. నెంబర్ 2, మనం ఏమైతే హామీలు ఇచ్చినామో ఆ హామీలు తప్పకుండా మనం ఇంప్లిమెంట్ చేయాలి. అమలు కానీ హామీలు కాదు, అమలయ్యే హామీలు మనం ఇంప్లిమెంట్ చేయాలి. ప్రజల సమస్యల గురించి, ప్రజల అభివృద్ధి గురించి, దేశ భవిష్యత్తు గురించి, మన రాబోయే తరాల భవిష్యత్తు గురించి మనం ఆలోచిస్తే కనుక ప్రజలు మనకి కరెక్ట్ అవుతారు. ఈ యొక్క విజయం తర్వాత తెలంగాణలో ఎఫెక్ట్ ఉంటుంది. ఎందుకంటే మనకు ఇప్పుడు ఫస్ట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో 3 మేము ఆల్రెడీ అన్ని పార్టీల కన్నా ముందే మేము డిక్లేర్ చేసినాం క్యాండిడేట్లను. మేము ప్రచారాలను కూడా ముందుకు దూసుకెళ్తున్నాం. తప్పకుండా ఈ ఎఫెక్ట్ ఉంటుంది. ఎందుకంటే గ్రాడ్యుయేట్స్గా అటు టీచర్స్ మేధావులు కనుక చూస్తున్నారు. ఢిల్లీలో కూడా మంచి విజయం సాధించింది భారతీయ జనతా పార్టీ. దాని ఎఫెక్ట్ ఇక్కడ తెలంగాణలో ఉంటుంది. రాబోయే లోకల్ బాడీస్లో అంటే ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ఘనమైన విజయం సాధిస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం. ఇప్పుడు ఢిల్లీ రాజధానిలో జరిగిన ఎన్నికల ప్రభావం, గ్రామ స్థాయిలో ఉన్న ప్రభావం అక్కడి వరకు పంచాయతీ ఎన్నికల పైన కూడా పడుతుందా? డెఫినెట్ పడుతుంది, డెఫినెట్. ఎందుకంటే చూస్తున్నారు కదా, టీవీలో చూస్తున్నారు కదా, ఇవాళ చూస్తున్నారు. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ గెలుస్తుంది అనుకున్నారు, కాంగ్రెస్ పార్టీ గెలుస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేసినా కూడా, రేవంత్ రెడ్డి అండ్ కంపెనీ తప్పుడు ప్రచారం చేసినా కూడా ఎవరు కూడా అంటే యాక్సెప్ట్ చేయలేదు. మొత్తం ఏంటంటే తిరస్కరించినారు. సో దాని ఎఫెక్ట్ డెఫినెట్ ఇక్కడ పడుతుంది. మేము చెప్తాం, చూడండి మీరు ఏంటంటే అక్కడ కేజ్రీవాల్ ఏదైతే అబద్ధ ప్రచారం చేసినా కూడా నమ్మలేదు. మీరు కూడా నమ్మకండి కాంగ్రెస్ పార్టీను. బీఆర్ఎస్ పార్టీ అయితే లేదు. బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇద్దరు ఒకటే మా మీద దుష్ప్రచారం మొదలు పెడతారు. మళ్ళీ వాళ్ళేమో మీరు ఈ మాట అంటున్నారు, కాంగ్రెస్ పార్టీ ఏమంటుందంటే త్వరలో తప్పకుండా లోకల్ బాడీలో కానీ ఎప్పటికైనా బీజేపీ బీఆర్ఎస్ కలిసిపోతే తెలంగాణలో కలిసిపోయి కూటమి లేకుండా ఇక్కడ పోటీ చేస్తారు, ఓటు షేరింగ్ మిస్ కాకుండా చేసే ప్రయత్నం అయితే జరుగుతుంది కూడా కాంగ్రెస్ అంటుంది. ఇప్పుడు చూడండి, కాంగ్రెస్లో గెలిచిన వాళ్ళంతా బీఆర్ఎస్ పోయినలు, బీఆర్ఎస్లో గెలిచిన వాళ్ళంతా కాంగ్రెస్కి వస్తున్నారు. మా దగ్గరికి ఎవరు రాలేదు. వాళ్ళు అధికారం పంచుకున్నారు. టికెట్లు ఇద్దరు పరస్పరంగా స్నేహపూర్వకంగా అభ్యర్థులను పెట్టుకున్నారు. అటు పార్లమెంట్లో కానీ, ఇటు అంటే జస్ట్ అసెంబ్లీలో కానివ్వండి. ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కూడా బీఆర్ఎస్కి అభ్యర్థి లేడు, కాంగ్రెస్ అభ్యర్థి మీద వ్యతిరేకత ఉంది. సో ఇవన్నీ వాళ్ళకి డిసడ్వాంటేజ్, మాకు అడ్వాంటేజ్ అవుతున్నాయి. వాళ్ళకు ఆ డిసడ్వాంటేజ్ ఏమంటే వాళ్ళ మీద పెట్టకుండా వాళ్ళ నాయకత్వం లోపం అని చెప్పి బీఆర్ఎస్ ఉన్న బీజేపీ ఒకటే అవుతుంది. మాది జాతీయ పార్టీ, మేము తోక పార్టీ బీఆర్ఎస్ పార్టీతో పెట్టుకోము. మాకు కావాల్సింది ఇక్కడ మా ఒక ఎన్నికల్లో మా అభ్యర్థి ప్రతి ఒక్క దగ్గర మేము గెలవాలని చెప్పి ముందుకెళ్తున్నాం తప్పితే ఇది మెంబర్షిప్ డ్రైవ్ కానివ్వండి, లేకుంటే మన అంటే ఇప్పుడు జిల్లా అధ్యక్షులు కానీ, మండల అధ్యక్షులు కానీ ఒక శాస్త్రీయబద్ధంగా వెళ్తున్నాం. మా పని మేము చేసుకుంటుంటే మీరిద్దరు ఒకటి అంటుంటే చెప్పుకుంటారు. దానికి ఏం పెద్ద ఎఫెక్ట్ లేదు. బట్ మేమైతే 100% ఈ ఎఫెక్ట్ ఢిల్లీ ఎన్నికలు ఏమంటే ఫలితాలు ఢిల్లీ ఏమంటే హైదరాబాద్లో ఉంటుంది. ఎందుకంటే ఢిల్లీ బోత్ దూర్ నయ్యే, బోత్ పాస్ అవుగా. ఎందుకంటే ఢిల్లీలో కూడా ఇప్పుడు ఢిల్లీలో ఎలక్షన్ కాబట్టి నెక్స్ట్ ఎలక్షన్స్ తెలంగాణలో ఇంకా నెక్స్ట్ ఎలక్షన్ 100% గెలుస్తాం.
మొత్తానికి ఢిల్లీ ప్రజలైతే మాత్రం ఇటు అభివృద్ధికి అయితే పట్టం కట్టారు. అందుకోసమే బీజేపీని మొత్తంగా ఢిల్లీలో అయితే గెలిపించారు. తప్పకుండా దాని ప్రభావం దేశమంతా ఉంటుంది. నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రంలో కూడా స్థానిక సంస్థలు ఉన్నాయి, ఎన్నికలు ఉన్నాయి, అలాగే ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి. ఆ ఎన్నికలపైన కూడా తప్పకుండా ప్రభావం పడుతుందని కూడా ఎన్వి సుభాష్ గారు కాంగ్రెస్ సీనియర్ నేత స్పష్టం చేసిన సందర్భం చూడొచ్చు. హైదరాబాద్ బీజేపీ ఆఫీస్ నుండి కెమెరా పర్సన్ వంశీతో సతీష్, దిశ టీవీ.